లేదమ్మా మద్దతు ధర అనేది నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారిని ఊహించుకొనే మన పూర్వీకులు ఈ సామెత పెట్టారు అనుకుంటా. వారికి ఎట్లాగో చేసిన వాగ్దానాన్ని పూర్తి చేసే దమ్ము ధైర్యం లేదు, కానీ కేవలం తిట్లు ఎగ్గొట్టు ఈ రెండే ఎంచుకున్నాడు. స్టేజ్ ఎక్కితే మైక్ దొరికితే బీజేపీని తిట్టాలి, కిషన్ రెడ్డి గారు తిట్టాలి, బీజేపీ అగ్రనాయకులు తిట్టాలి, లేకుంటే రాష్ట్రానికి వస్తే ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలి. ఈ రెండు అలవాటైపోయింది. ఈ మధ్య ప్రతి ఒక్కరికి మంచి ఇది అలవాటైపోయింది. ఎన్నికలు కాకముందు పవర్ లేనప్పుడు, పదవులు లేనప్పుడు అందరూ బట్లర్లలాగా ఉంటున్నారు. మనకు తెలుసు కదా, బట్లర్స్ హోటల్ పోతే ఏమైనా ఆర్డర్ ఇస్తే సర్వ్ చేస్తారు. 6 గ్యారంటీలని 420 హామీలని బట్లర్ అవుతారు. ఒక్కసారి పవర్కు రాగానే హిట్లర్, ఈయనకు హిట్లర్ స్ఫూర్తి అంట. కానీ హిట్లరు ప్రపంచంలో అత్యంత కిరాతకమైనటువంటి వ్యక్తి, నెంబర్ 1 ర్యాంకింగ్ అంటే హిట్లర్. అసలు హిట్లర్ గురించి వీళ్ళకి తెలుసా? 8 కోట్ల మందిని బలి తీసుకున్నటువంటి నరరూప రాక్షసుడు హిట్లర్. 8 కోట్ల మందిని. అదేవిధంగా సొంత జర్మనీ దేశంలో వికలాంగులు అంటూ ఉండొద్దని 1,00,000 మంది వికలాంగుల్ని మన బ్రాయిలర్ చికెన్ లాగా గ్యాస్ చేంబర్లో ఉడికిచ్చి చంపిన నరరూప రాక్షసుడు హిట్లర్. అదేవిధంగా మనుషుల మీద మేము ఒక డాక్టర్లుగా, సైంటిస్టులుగా గినీ పిగ్ల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాము. మనుషులను గినీ పిగ్స్ లాగా వాడుకొని ఎక్స్పెరిమెంట్ చేసిన దుర్మార్గుడు హిట్లర్. అలాంటి హిట్లర్ వీరికి స్ఫూర్తిదాయకం. అలాంటి హిట్లర్ ఇలాంటి రేవంత్ రెడ్డి గారికి స్ఫూర్తి. మన తెలంగాణ ప్రాంత ప్రజలకు దురదృష్టమే కానీ 66 సంవత్సరాలు పరాయి పాలన కొరకు, విముక్తి కొరకు 3 తరాలు పోరాటం చేశాయి. పోయింది తెలంగాణ వచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి గారు కూడా ఇదే డైలాగ్ కొట్టారు, నేను హిట్లర్ని, నాకు హిట్లర్ స్ఫూర్తి అని. ఒక్కడు మాత్రం చెప్పడం జరుగుతుంది, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బొందబెట్టక మానరని ఈ సందర్భంగా బొందబెడతారు, కాంగ్రెస్ పార్టీని పిండం కూడా పెడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇట్లాంటి హిట్లర్ మాటలు బంద్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నా. ఇక రెండోది, ఈ మధ్య ఏమన్నంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం కానీ రేవంత్ రెడ్డి గారే కానీ మొత్తం భారతదేశాన్ని రేవంత్ రెడ్డి పోషిస్తున్నట్టు మీన్ ట్యాక్స్ కడుతున్నాం అని ప్రగల్భాలు, ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. అరవై నేను అడగదలుచుకున్నాను, భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్కు జిఎస్టీ ద్వారా 22 లక్షల కోట్ల ట్యాక్స్ వసూలు అవుతుంది. భారతదేశం 22 లక్షల కోట్లు. అందులో తెలంగాణ వాటా ఎంతో నీకు ఐడియా ఉందా? కనీసం మీ అధికారులను అడిగి లెక్కలు తీసుకో. 2022-23లో తెలంగాణ